పట్టు వదలని మొండి విశ్వాసము అన్నటువంటి అంశాన్ని మనము చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నాం. ఈ క్రమంలోనే మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడేదానికి దేవుని యొక్క చిత్తాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆశ్చర్యానికి గురి చేసే ఒక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు పరలోకం కంటే నరకం గురించి ఎక్కువ మాట్లాడాడు. మోర్ దాన్ జీసస్ స్పోక్ అబౌట్ హెవెన్, హీ స్పోక్ అబౌట్ హెల్. అక్కడితో చాలామంది ఆగిపోయారు. యేసు ప్రభు నరకం గురించి కంటే ఎక్కువగా డబ్బు గురించి మాట్లాడాడు. దిస్ ఇస్ వెరీ షాకింగ్. మీరు కావాలంటే స్టడీ చేసుకోవచ్చు. నరకం కంటే ఎక్కువగా డబ్బుల గురించి మాట్లాడాడు. భూమి మీద మనము జీవిస్తున్నాము అంటే మనకు డబ్బు చాలా 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 అవసరం. వీ నీడ్ మనీ. డబ్బు లేకుంటే మనం ఏమీ కూడా చేయలేం. వీ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మనీ. సో మనీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా వివాహం కాని వారికి నా ఒక ముఖ్యమైన ఉచితమైన సలహా ఏమిటంటే, ఫోకస్, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. యూ షుడ్ బికమ్ రిచ్. చేతకాని వాళ్ళలాగా, పనికిరాని వాళ్ళలాగా దేవుడు ఎవరిని చేయలేదు. ఎవరు శ్రద్ధగా పని చేసుకుంటారో వారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఒక సామెత ఉంది, సీతాకోక చిలుకలను పట్టుకునే దానికి ప్రయత్నం చేస్తే దొరికితే దొరకచ్చు, దొరక్కపోవచ్చు అంట. ఒక సీతాకోక చిలుకను పట్టుకోవాలంటే పరిగెత్తి 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 పట్టుకుంటే దొరకచ్చు, దొరకకపోవచ్చు అంట. అదే ఒక మంచి తోటను నీవు వృద్ధి చేసావనుకో, ఒక మంచి గార్డెన్ను నీవు డెవలప్ చేసావనుకో, సీతాకోక చిలుకలు ఆ గార్డెన్లోకి పరిగెత్తుకొని వస్తాయి నీ దగ్గరికి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. నీ దగ్గర డబ్బు అన్నటువంటిది లేకపోతే నీకు ఎక్కడ కూడా మర్యాద, గౌరవము ఉండదు. నీకు ఉండదు, నీ పిల్లలకు ఉండదు, నీ కుటుంబానికి ఉండదు. అందుకే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, ఏ బైబిల్ గ్రంథం అన్నదో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని ఏ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందో అదే బైబిల్ గ్రంథంలో మరొక చోట ఏమని వ్రాయబడిందంటే, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. మనీ సాల్వ్స్ మెనీ ప్రాబ్లమ్స్. కొంతమంది అంటారు, అది ఇంకా మూర్ఖత్వం కాకపోతే ఏంటో నాకు అర్థం కాదు, డబ్బు ఏమైనా సంతోషాన్ని ఇవ్వగలదా, డబ్బు ఏమైనా సంతోషాన్ని ఇవ్వగలదా అంటారు. ఒక 10 లక్షల రూపాయలు నేను వచ్చి నీ చేతిలో పెడితే నీకు సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా, ఏమీ లేకుండా ఉంటుందా? మెడిసిన్లో మేము చదువుకున్నాం, ఒక జబ్బు ఉంటుంది, పార్కిన్సోనిజం అని ఒక జబ్బు ఉంటుంది. ఆ జబ్బు ఉన్నప్పుడు నవ్వేది తెలియదు, ఏడ్చేది తెలియదు, ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్ ఉంటుంది అన్నమాట. ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్. సంతోషం కనపడదు, బాధ కనపడదు. కొన్ని డినామినేషన్లలో పాటలు ఎలా పాడతారంటే ముఖంలో ఎక్స్ప్రెషన్ ఏముండదు. పార్కిన్సోనిజం జబ్బు ఉందేమో అనిపిస్తుంది అనమాట. సంతోషం అని వాడుతుంటారు కానీ ముఖంలో సంతోషం ఉండదు. ఎవరు చెప్పారండి డబ్బు సంతోషాన్ని ఇవ్వదని? 10 లక్షలు నీ చేతులకు ఉచితంగా వస్తే సంతోషం కలగదా నీకు? యూ కెన్ టెస్ట్. పోనీ నువ్వు ఒక 1000 రూపాయలు ఎవరన్నా పిలిచేసి ఊరికే ఇవ్వు, నవ్వుతారు, సంతోషిస్తారు వారు. ఎవరు చెప్పారు డబ్బు సంతోషం ఇవ్వదని? నీకు తెలియని మార్గంలో అకౌంట్లోకి వచ్చేసి సడన్గా కొంత డబ్బులు వచ్చి పడ్డాయంటే నీకు సంతోషం అయ్యేదా? ఎందుకు సంతోషం వేస్తుందంటే, బాధను తెచ్చే కొన్ని పరిస్థితులను ఆ డబ్బుతో మనం పరిష్కరించవచ్చు కదా. ఏ సమస్య వలన మనకు బాధ వస్తుందో అక్కడ అది తెగిపోతుంది కదా. వెన్ యూ హ్యావ్ సఫిషియెంట్ మనీ, నీ దగ్గర చాలినంత ధనం ఉంటే దాదాపుగా, అన్నీ కాదు కానీ దాదాపుగా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. కొన్ని డబ్బులతో పరిష్కరించలేనివి కొన్ని ఉంటాయి. అన్నీ కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు పరలోకము కంటే నరకం గురించి ఎక్కువ మాట్లాడారు.
నరకము కంటే ఎక్కువగా డబ్బు గురించి మాట్లాడారు. సో కనుక దేవుని యొక్క పద్ధతి ప్రకారము ఏ రీతిగా మనము ధనవంతులము కావచ్చు. సిలువలో జరిగినటువంటి ఒక కార్యం ఏమిటంటే, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలని మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను. మనం ఏం కావాలని, మనం దరిద్రులము కావాలని సిలువ కార్యం కాదు. సిలువ కార్యం యొక్క ఒక ఉద్దేశం, చాలా ఉద్దేశాలు ఉన్నాయి. వాటిలో ఒక కోణంలో, ఒక అరేనాలో, ఒక యాంగిల్లో దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, సో దట్ యూ క్యాన్ బికమ్ రిచ్. దట్ మీన్స్ యూ విల్ హ్యావ్ ఆల్ సఫిషియన్సీ ఇన్ ఆల్ థింగ్స్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సమయములందు ఏ కొదువ లేని వారే సమృద్ధిగా ధనాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన నరాల్లో జీర్ణించుకొని పోవాలి. ఎందుకంటే వెన్ వీ డోంట్ యాక్సెప్ట్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనం అంగీకరించకుంటే అది పని చేయదు. మనం అంగీకరిస్తేనే అది పని చేస్తుంది. సో అందుకే చాలా 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 మాసలుగా నెలల తరబడి దేవుడు ఈ వాక్యం చెప్పిస్తున్నాడు. నేను మధ్యలో వెంటనే హీలింగ్కు షిఫ్ట్ అవుదాం అనుకున్నా, కానీ ప్రభు అనుమతించలేదు. దీన్నే కొనసాగించమన్నాడు. ప్రభు ఎట్లా చెప్తే మనం అలా చేస్తాం అంతే. సో యూ నీడ్ టు హ్యావ్ సఫిషియెంట్ మనీ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క పద్ధతి ప్రకారము. మనకు తెలిసిందంతా ఏమిటి? కష్టపడితే ఉద్యోగాలు వస్తే జీతం వస్తుంది, లేకపోతే వ్యాపారాలు చేస్తే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. మనకు తెలిసింది ఇది. కానీ బైబిల్ ఇది చెప్తుంది, ప్లస్ ఇంకొక కోణంలో కూడా చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చెను. బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేకెత్ యూ రిచ్. యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుందంట. ఇట్ ఈస్ టోటలీ సపరేట్. ఆదాముకి ఏమైనా ఉద్యోగం ఉండనా? హవ్వ హౌస్ వైఫా, లేకపోతే అవ్వ కూడా పని చేసుకుంటూ ఉంటాయన్నా? ఏం ఉద్యోగాలు ఉన్నాయి వారికి? రిక్రూట్మెంట్ ఏం పడ్డాయి? ఉద్యోగ అవకాశాలు ఏం వచ్చాయి? ఏం లేవు. వారు ఖాళీగా ఉండకుండా, సోమరిగా ఉండకుండా ఉండేదానికి దేవుడు వారికి పనిని అప్పగించాడు. ఉద్యోగం ఎప్పుడు కూడా మనం బ్రతికేదానికి ఉండకూడదు, ప్లెషర్ కొరకు ఉండాలి. ఇశ్రాయేలులను 30 లక్షల మందిని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఏ ఉద్యోగం లేదు వారికి, ఏ బ్యాంకు లేవు వారికి. బట్ గాడ్ ఫెడ్ దెమ్. దేవుడు వారిని పోషించాడు 40 ఏండ్లు. నెవర్ రిగ్రెట్ అబౌట్ యువర్ పాస్ట్. నీ గతాన్ని బట్టి ఎప్పుడు చింతించవద్దు. నీ గతాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా చింతించు. అరే, మా అమ్మ నాన్నలు బాగుంటేనే, నేను ఇంకా మంచిగా చక్కగా చదువుకుంటే బాగుండునే, నేను ఆ పొరపాట్లు చేయకుండా ఉంటే బాగుండునే, నేను ఇంకొకరి ఇంటిలో పుట్టింటే బాగుండునే. వద్దు. నో. వెనక్కి వెళ్ళొద్దు, వెనక్కి చూడొద్దు. యువర్ లైఫ్ కెన్ బి చేంజ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచి నీ జీవితము మార్చబడగలదు. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యం. కావాల్సినంత ఏమిటంటే నీవు కోరుకోవాలి, నీవు ఆశించాలి. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. సో ఈ క్రమంలోనే మనము విత్తుట కోయట గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. వాటిలో మరి చాలామందికి విత్తడం తెలుసు, కోయడం తెలియదు అన్నటువంటి అంశంలో కోత కోయేవారు దేవదూతలు అని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట దగ్గర దేవదూతల పరిచర్య గురించి మనం మాట్లాడుతున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. దేవదూతలు, నేను అంటాను, ఇన్విజిబుల్ ఫ్రెండ్స్, అదృశ్యమైనటువంటి స్నేహితులు మనకున్నారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట. వీ హ్యావ్ ఇన్విజిబుల్ ఫ్రెండ్స్ అరౌండ్ అస్, అమాంగ్స్ అస్. మన మధ్యలో, మన చుట్టూ, మన ముందు, మన వెనుక అదృశ్యమైనటువంటి దేవదూతలు మనకున్నారు. దేవుడు ఆ దేవదూతలను మన కొరకు నియమించాడు.
పుట్టినప్పుడే నియమించాడని చూసాం. రక్షించబడిన తర్వాత దేవదూతల సంఖ్యను పెంచుతాడని మనం చూసాం. హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక 1:14 వ్రాయబడిన ప్రకారం రక్షించబడినటువంటి వారికి ఏమండి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరంటే దేవదూతలు. దేవదూతలు నీ కోసము పని చేసేదాని కొరకు దేవుడు నియమించాడు. కొన్ని సంగతులు చెబితే జీర్ణం కాదు, జీర్ణించుకోకపోగా అపార్థం చేసుకునే దాన్ని కూడా ఆస్కారం ఉంది. నేను అందుకే అన్ని డీప్ ఏం చెప్పను. డీప్ ఎలా ఉంటాయంటే ఒక మాట చెప్తాను. డీప్ ఎలా ఉంటాయంటే, నువ్వు ఇంట్లో కూర్చుంటావు, ఇది ఏమండి మూర్ఖులకు అర్థం కాదు, ఆత్మీయ అనుభవాలు కలిగిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అంటే డీప్ థింగ్స్ ఎలా ఉంటాయంటే అది చెప్తాను. నీవేమో ఇంట్లోనే ఉంటావు, నీకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ కూడా నువ్వు అటెండ్ అయింటావు. నీ దేవదూత వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మొత్తం అన్నీ చెప్పేసుకొని ఉద్యోగం కొట్టేసుకొని వచ్చేస్తాడు. నీకు తెలియదు అది. నువ్వు ఇంట్లో ఉంటావు, నీకు జాబ్ లెటర్ వస్తుంది. ఎవరైనా ఒప్పుకుంటారు? అదన్నీ ఒప్పుకోరు, ఎవ్వరు ఒప్పుకోరు. అనుభవిస్తేనే తెలుస్తుంది. కొన్ని విషయాలు అనుభవిస్తేనే తెలుస్తుంది. అనుభవించకుంటే ఎవరు కూడా అంగీకరించలేరు. ఇలా ఉంటాయన్నమాట. ద ఏంజల్ విల్ గో ఫార్ ఇంటర్వ్యూ ఇన్ యువర్ ప్లేస్. నీ స్థానంలో ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో మొత్తం అంతా కొట్టేసుకొని వచ్చేస్తాడు దేవదూత. మనకి ఎంత హెల్ప్ ఉందో తెలుసా మీకు? మనకి ఎంత అడ్వాంటేజ్ ఉందో తెలుసా? ఈ లోకంలో ఎంత అడ్వాంటేజ్ ఉందో తెలుసా మనకు? ఇప్పుడు ఇంటిలో పని మనుషులు ఉన్నవారికి, పని మనుషులు లేనటువంటి ఇంటికి ఎంత తేడా ఉంటుందో తెలుసా? పని మనుషులు ఉంటే ఎంత మనం వేరే పనులన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అన్ని పనులన్నీ పని మనుషులు చేసి పెడతారు. పని మనుషులు లేరనుకోండి, ఇప్పుడు అమెరికా లాంటి ప్రాంతాల్లో ఈ కల్చర్ లేదు, సర్వెంట్స్ కల్చర్ లేదు, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఎంత కష్టంగా ఉంటుంది. దేవుడు మనకు దేవదూతలను పరిచయం చేసేదానికి నియమించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్య దేవదూతల పరిచర్యతో ఆరంభమైంది. వాక్యంలో వ్రాయబడింది, ఆయన 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట అపవాది 3 రకాల శోధనలు తీసుకొని వస్తే ఆ శోధనలు యేసు ప్రభు జయించిన తర్వాత అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అందరూ యేసుప్రభులాగా మారాలి, యేసుప్రభులాగా వాక్యం అంటారు. ఆ వాక్యంలో ఉన్న దాన్ని చూడరు. ద ఏంజలిక్ హెల్ప్ వాస్ యూటిలైజ్డ్ ఎక్స్టెన్సివ్లీ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువుల వారు, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవదూతల పరిచర్యను అత్యధికంగా ఉపయోగించుకున్నారు. దేవదూతల పరిచర్యను పాత నిబంధన భక్తులు ఉపయోగించుకున్నారు. దేవదూతల పరిచర్యను ఆది సంఘము ఉపయోగించుకున్నది. మనం చూస్తూ వచ్చాం. వాట్ విల్ యాక్టివేట్ ద ఏంజలిక్ మినిస్ట్రీ? మన చుట్టూ దేవదూతలు ఉన్నారు. వారు ఎప్పుడు పని చేస్తారు? మనం చూస్తూ వచ్చాం. దేవుని చిత్తములో ఉన్నప్పుడు వారు పని చేస్తారు. యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి దేవదూతలు ఎంత విస్తారంగా పనిచేశారండి. ఎవరైనా మీరు మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారా? మాకు మనుషుల్లో ఎవ్వరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నారా? నమ్మకమైన వారు, మిమ్మల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టినటువంటి దేవదూతలు మీ దగ్గర ఉన్నారు. వారిని ఉపయోగించుకోండి. ప్లీజ్ యూటిలైజ్ దేర్ మినిస్ట్రీ. ఈ సిరీస్ అంతా బాగా వినండి. దేవదూతల పరిచయం గురించి 11-12 మెసేజ్లు అయిపోయి ఇప్పటికే. బాగా వినండి. మీరు ఎంత వింటే అంతగా దేవదూతల పరిచయను మీరు చూస్తారు, అనుభవిస్తారు. స్పిరిచువల్ ఇష్యూస్ అంతా కూడా అంతే. ద మోర్ యు నో, ద మోర్ యు విల్ ఎక్స్పీరియన్స్. నువ్వెంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా నీవు అనుభవిస్తావు. ఎందుకు దేవదూతల పరిచయను ఎవరు అనుభవించలేదంటే తెలుసుకోలేదు కాబట్టి. ఇప్పుడు తెలుసుకుంటున్నాం, వింటూ ఉన్నాం, ఎదుగుతున్నాం. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు enjoy the ministry of angels. I'm experiencing every day. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నేను డిస్పాచ్ చేస్తాను ఆ దేవదూతలు. ఆ రోజు ఏమేమి జరగాలి అన్నిటి కొరకు డిస్పాచ్ చేస్తాను. I can sense, this is the work of an angel, this is work of my angel. ఇది నా దేవదూత యొక్క పని. నేను గుర్తించగలను, నేను గ్రహించగలను. ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ఏంజలిక్ మినిస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమి చేసినా కూడా
దేవదూతల ద్వారానే చేస్తాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు దేవదూతలు. ఇక్కడ భూమిపైన చిత్తాన్ని నెరవేర్చేవారు, భూమిపైన మనుషుల జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చేవారు దేవదూతలు, ఆయన ఆజ్ఞలు నెరవేర్చేవారు. సో కనుక మనం అసలు దేవదూతల గురించే మనకు అవగాహన లేకపోతే, అంటే ఎంత మనం పోగొట్టుకొని ఉంటామో, అనవసరంగా ఎంత మనం ఇబ్బంది పడి ఉంటామో, అడ్వాంటేజ్ మనం తీసుకోకపోతే ఎలా? ఇప్పుడు చాలా కోర్సులలో ఇప్పుడు రిజర్వేషన్స్ ఉంటాయి కదా, రకరకాల రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్లు పెట్టుకొని ఉపయోగించుకోకుండా ఏం లాభం? మేము మెడికల్ కాలేజ్ వెళ్ళినప్పుడు ర్యాగింగ్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది. అంటే కొంచెము అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెము ఈ లోవర్ క్యాస్ట్ వాళ్ళను, ఇప్పుడు ఎస్సీ తర్వాత ఎస్టీ వాళ్ళకు ఎక్కువ ర్యాంకులు వచ్చేటాయి. ఎక్కువ ర్యాంకులు వచ్చినా కూడా వాళ్ళకి సీట్లు వస్తాయి. దేవుని యొక్క కృప వలన మా నాన్నగారు ఎప్పుడు అనేవారు అనమాట, నువ్వు ఎప్పుడు కూడా బీసీసీ క్రిస్టియన్ రిజర్వేషన్లో కూడా నువ్వు వద్దు రాకూడదు, నువ్వు ఎప్పుడు కూడా ఓపెన్లోనే రావాలి, ఓపెన్లో కొట్టాలి, నువ్వు ఎప్పుడు కూడా ఓపెన్లోనే ఉండాలి, రిజర్వేషన్ మీద నువ్వు ఎప్పుడు కూడా ఆధారపడకూడదు అని మా నాన్నగారు చెప్పేవారు. అలాగనే ఎటువంటి రిజర్వేషన్ లేకుండా దేవుడు నాకు మంచి సీట్ ఇచ్చారు మెడిసిన్లో. ర్యాగింగ్ చేసేవారు అన్నమాట. పిలిచి ఏం ర్యాగింగ్ చేసావంటే, ఎరా ఎన్ని టన్నులు నీకు అంటారు అనమాట. అంటే అన్ని వేలలో ఉంటాయి ర్యాంకులు, వేలలో 5,000, 7,000, 10,000. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ అప్పట్లో మా 90s కాలంలో 1990 ఆ కాలంలో ఏమండి 10,000, 20,000 వచ్చినా కూడా వాళ్ళకి సీట్లు వస్తాయి అన్నమాట. ఏమంటే అడ్వాంటేజ్ ఏమిటో తెలుసా? రిజర్వేషన్ వాళ్ళు వాడుకున్నారు. రిజర్వేషన్ వాడుకున్నారు. అసలు కొంతమందికి ఎలా ఉండేది తెలుసా? ఇప్పుడంటే కాంపిటీషన్ పెరిగింది కానీ అప్లై చేస్తే మెడిసిన్ సీట్ వస్తుంది, అప్లై చేస్తే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. కొన్ని రిజర్వేషన్లకు అప్లై చేస్తే చాలు మెడిసిన్ సీట్ వస్తుంది. దానిలో పాస్ మార్కులు అలా ఏమి ఉండేవి కాదు. అంటే వారు రిజర్వేషన్ వాడుకున్నారు. దేవుడు మనకు ఒక అడ్వాంటేజ్, రిజర్వేషన్ అన్నటువంటిది అదొక అడ్వాంటేజ్. ప్రభుత్వం వారు వెనుకబడినటువంటి వర్గాలకు ఇచ్చినటువంటి ఒక అడ్వాంటేజ్ అన్నమాట. సో అలాగే మనం అనుకుంటే దేవుడు తన యొక్క బిడ్డలకు దేవుడు అడ్వాంటేజ్గా దేవదూతలను నియమించాడు. మరి చూపించాలి కదా తేడా, మన జీవితంలో చూపించాలి కదా, మన బ్రతుకులో చూపించాలి కదా. నా పక్కన దేవదూతలు ఉన్నారని ఆ ధైర్యాన్ని, ప్లస్ నాట్ ఓన్లీ ఇన్ ఎక్స్ప్రెషన్ బట్ త్రూ ఎక్స్పీరియన్సెస్, అనుభవాల ద్వారా మన లోకానికి చూపించాలి కదా. ఐ హ్యావ్ ఏంజలిక్ హెల్ప్, ఐ హ్యావ్ ఏంజలిక్ హోస్ట్. యేసుప్రభు ఏమంటాడు గెత్సెమనే తోటలో ఏమంటాడని, పేతురు కత్తి తీసుకొని ఐ ఫర్ గాడ్ అని ఎవరో పెట్టారు. ఐ ఫర్ గాడ్ అంట. దేవునికి సపోర్ట్ అవసరం, నీ సపోర్ట్ అవసరమా? అసలు బేసిక్ ఆ పేరే తప్పు. ఐ ఫర్ గాడ్ ఏందండి? అంటే దేవునికి నువ్వు సపోర్ట్ చేస్తావా? దేవునికి సపోర్ట్ చేయడం, దేవునికి ఎవ్వడి సపోర్ట్ అవసరం లేదు. ఏలి అట్లే అన్నాడు, అట్లే ఏమండి మొత్తం గాలి అంతా తీసేసినాడు దేవుడు. ఏలి అన్నాడు, నేను ఒక్కనే నిలబడినా నీ పక్షంగా, ఐ ఫర్ గాడ్ అన్నాడు అన్నమాట ఏలియా. అంటే బాబు నాయనా ఏలియా, నువ్వు బావిలో కప్పలాగున్నావు, నీకు తెలియని వాళ్ళు, బయలుకు మ్రొక్కని వాళ్ళు 7,000 మంది ఉన్నారు నాకు అన్నాడు. నోరు మూసుకొని తలదించుకొని వెళ్ళిపోయాడు ఏలియా. దేవునికి ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు తను ఎలా చేసుకోవాలో దేవునికి బాగా తెలుసు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు ఏం చేశాడంటే యేసుప్రభు పక్షంగా పోరాడడానికి కత్తి తీసుకొని మెడ నరికేదానికి వెళ్తే జస్ట్ గురి తప్పి చెవి తెగింది. అది కూడా గురి ఎందుకు తప్పిందంటే యేసుప్రభు విజ్ఞాపన చేశాడు కాబట్టి అది గురి తప్పింది. లేకపోతే అక్కడ పేతురు జీవితం, పేతురు భవిష్యత్తు, పేతురు పరిచయం అన్నీ కూడా అక్కడే ముగిసిపోయిండేవి. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు, నీ కత్తి ఒరలో పెట్టుకో. ఏమనుకుంటున్నావు నా గురించి? నాకు ప్రార్థన రాదనుకుంటున్నావా? నేను ప్రార్థన చేయలేను అనుకుంటున్నావా? నేను ఇప్పుడు నా తండ్రిని అడిగితే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దేవదూతలను పంపడని నీవు అనుకొనుచున్నావా? జీసస్ న్యూ ద సపోర్ట్ హీ హ్యాడ్. ఆయన అనుకుంటే తండ్రి ఒక్క దేవదూతను పంపు అంటే చాలు, వాళ్ళు మొత్తము బూడిదైపోయిండే వాళ్ళు. అక్కడ ఉన్న రోమా సైనికులంతా బూడిదైపోయిండే వాళ్ళు. కానీ మరి మన రక్షణ గురించి, మన గురించి ప్రభు ఆలోచించి తట్టుకున్నాడు, ఓడ్చుకున్నాడు. అంటే అక్కడ ఏంటి? యేసు ప్రభుకు ఒక ఆప్షన్ ఉంది. ఏం ఆప్షను? అడిగి దేవదూతను తెప్పించుకొని దేవదూతతో మొత్తం అందరినీ లేపేసేయచ్చు. ఆ ఆప్షన్ను ఉపయోగించుకోలేదు యేసయ్య.
సో వీ హ్యావ్ దట్ ఆప్షన్. ఆ ఆప్షన్ యేసుప్రభు ఉపయోగించుకోలేదు, కానీ సంఘం ఉపయోగించుకుంది. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో మీకు చూపించాను. ఆ సంఘం ఉపయోగించుకుంది. సంఘం అక్కడ యేసుప్రభులాగా మాట్లాడలేదు. యేసుప్రభులాగా మేము పిలవగలం కానీ పిలవం మేము అనలేదు, కానీ పిలిచారు. వాళ్ళు పిలిచారు, దేవదూతల పరిచయం వారు పిలిచారు. దేవదూత వచ్చేసి హేరోదును ఊరు వదిలించేసి తర్వాత హేరోదును పురుగులు పట్టి చచ్చిపోయేటట్లుగా దేవదూత మొత్తాడు. దే యూటిలైజ్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. సో కనుక దేవదూతలు మన పక్షంగా ఉన్నారు, మనకు సహాయం చేసేది ఉన్నారు. మనము దేవదూతల గురించి తెలుసుకొని వారి యొక్క పరిచర్యను మనం అనుభవించాలి. పాదాలకు రాయి తగలకుండా దేవుడు ఏం చేసి పెట్టాడు, మనకు ఏమి అరేంజ్ చేసి పెట్టాడంటే దేవదూతలను నియమించాడు. పాదాలకు రాయి కూడా తగలకుండా, రాయే తగలకూడదని కోరుకుంటుంటే కాళ్ళు ఇరగాలని ఎట్లా కోరుకుంటాడు, కాళ్ళు చేతులు విరిగిపోవాలని ఎలా కోరుకుంటాడు దేవుడు? అబ్సల్యూట్లీ నాట్. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ ఏంజల్స్ సో దట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. మన గురించి వారు బాధ్యత వహించినట్లుగా, భద్రపరిచినట్లుగా వారు మనతో ఉన్నారు. సో వీ నీడ్ టు యూటిలైజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. సో ఈరోజు దేవదూతల పరిచర్లో మరొక కోణంలో మరొక మాటను మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనం నుంచి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుంచి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఈ భాగాన్ని ఇంత మునుపు చదివాం. అయితే ఇందులో ఒక మాటను తీసుకొని ఈరోజు నేను వివరించబోతున్నాను. దేవుడు దాదాపు 30 లక్షల మందిని ఐగుప్తీయుల చేతిలో నుంచి, బానిసత్వంలో నుంచి, అణచివేతలో నుంచి విడిపించుకొని వచ్చేసి దేవుడు ఏం చెప్పాడంటే, నేను మిమ్మను కనానునకు నడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించు విశాలమైన మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. నడిపించేదానికి నేను ఎన్నుకున్నటువంటి మనిషి ఎవరంటే మోషేని ఎన్నుకున్నాను అని మోషేతో ఏం చెప్తున్నాడు? మోషేను నడిపించేదానికి ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, సో నిన్ను కాపాడేదానికి ప్లస్ నేను సిద్ధపరిచిన చోటునకు కనానునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నేను నీకు ముందుగా పంపుచున్నాను. సో గాడ్ హ్యాస్ అపాయింటెడ్ అండ్ ఏంజల్. ఒక దూతను 30 లక్షల మంది కొరకు దేవుడు నియమించేశాడు. ఆ దేవదూత ఏం చేస్తాడంట? ఆ క్యాంపులో ఉంటాడు, మోషేతోనే ఉంటాడు, కళ్ళకు కనిపించాడు కానీ మోషేతోనే ఉంటాడు, మోషేను నడిపిస్తూ ఉంటాడు. మనకు ఎంతసేపు ఉన్నా కూడా మనకు తెలిసింది ఇంతవరకు ఏంటంటే, దేవుడు, మోషే, అహరోను, 30 లక్షల మంది ఇశ్రాయేలీలు, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, ఇవి మాత్రమే తెలుసు. కానీ వారందరినీ కూడా నడిపించేదానికి దేవుని చేత నియమించబడినటువంటి దేవదూత ఒక ఆయన ఉన్నాడు అన్నది ఎవరికి పెద్దగా కనిపించలేదు, పెద్దగా దాని గురించి ఎవరు కూడా మాట్లాడరు. కానీ దేవుడు చెప్తున్నా, ఒక దేవదూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిని, ఆయన ఇక్కడ దేవుడు కాదు, దేవదూత సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఎవరి మాట వినాలంట? దేవదూత మాట వినాలి. ఇక్కడ ఆయన మాట అంటే దేవుని మాట కాదు. యాక్చువల్గా చెప్పాలంటే దేవదూత మాట్లాడేది ఓన్లీ దేవుడు చెప్పిన మాటనే మాట్లాడతాడు. సో దేవదూత మాట్లాడేది దేవుని యొక్క మాటనే, దేవుని యొక్క మాటను మాత్రమే మనకు తెలియజేస్తాడు. సో దేవుడు ఎలా తెలియజేస్తాడు? డైరెక్ట్గా మాత్రమే కాదు, దేవదూత ద్వారా తెలియజేస్తాడు, దేవదూత ద్వారా కూడా తెలియజేస్తాడు, దేవదూత ద్వారా కూడా తెలియజేస్తాడు. ఓ గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన గురించి చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన పేరు విలియం బ్రెన్హామ్ అని గొప్ప దైవజనుడు. ఆయన చివరి దినాల్లో, ఆయన పరిచర్యలో చివరి దినాల్లో ఆయన పూర్తిగా పాడైపోయాడు. పూర్తిగా పాడైపోయి ఆయన సిద్ధాంతాన్ని అంతా కూడా మార్చుకొని చాలా చాలా ఘోరమైనటువంటి ముగింపును ఆయన చూశాడు. తరువాత ఆయనను అనుసరించేవారు కొంతమంది తయారైపోయి ఆయనను ఏం చేశారంటే, ఆయననే ఒక దేవదూతగా చేసేసారు. ఆయనను దేవదూత చేసేసి మొత్తం ఒక కల్ట్ లాగా అయిపోయింది. బ్రెన్హామ్ అంటే భయపడతారు అందరు కూడా.
లాస్ట్ ఫేజ్లో అది జరిగింది. కానీ బ్రెన్హామ్ గారు రక్షించబడిన తర్వాత సేవ చేసేటప్పుడు ఆయన మామూలుగా సేవ చేయలేదు. అద్భుతమైనటువంటి పరిచర్య, మామూలు పరిచర్య కాదు. అంతవరకు ఎవ్వరు కూడా అటువంటి పరిచర్యను చూడలేదు ఆయన. మామూలుగా ఇలా ఉంటాడండి ఆయన, ఇలా ఉంటాడు. ప్రార్థన టైంలో ఆయన దేవదూత ప్రక్కన నిలబడతాడు. ఆయనకు నిలబడి అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటాడంట. పలాని పేరు కలిగినటువంటి వ్యక్తి ఈ స్థలంలో ఉన్నారు, వాళ్ళ ఇంటి నంబర్ ఇది, వాళ్ళ ఇనీషియల్ ఇది, వారి అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి, లైక్ ఇట్లా డీటెయిల్స్ అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ అవసరమా అంటారు కొంతమంది. అవసరమా అంటారు. అవసరమా లేదనేది బయలుపరిచిన ఆయన్ని అడగాలి, మనల్ని కాదు అడగాల్సింది కదా. ఒకవేళ నువ్వు దయ్యం అనుకుంటే ఆ దయ్యం అని అడుగు, ఎందుకు చెప్పినావు దయ్యమా అని అడుగు. లేదు దేవుడు అనుకుంటే దేవుని అడుగు, ఎందుకు బయలుపరిచినావు ప్రభువా అని అడుగు దేవుణ్ణి కదా. అడగాల్సింది ఆయన్ని, బోధకుని కదా అడగాల్సింది. దేర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. దేవుడు మాట్లాడతాడు. ఆయన అంటాడు అనమాట, ఇప్పుడు నేను ఏం చేయలేను, ఎందుకంటే నా ప్రక్కన ఇంకా దేవదూత మాట్లాడలేదు, నేను వెయిట్ చేస్తున్నాను. దేవదూత ఎప్పుడైతే నాకు చెప్పడం మొదలు పెడతాడో నేను అప్పుడు మొదలు పెడతాను. సో ఎప్పుడైతే దేవదూత చెప్పడం మొదలు పెడతాడో అప్పుడు ఆయన వరములో వాడబడ్డం మొదలవుతుంది. ప్రజలకు డీటెయిల్స్ చెప్పడం, కళ్ళ ఎదుటగానే అద్భుతాలు, సూచక క్రియలు అన్నీ కూడా జరుగుతున్నాయి. అన్నీ జరిగి నేను దేవుని అనలేదు, కానీ బాగు చేసింది యేసయ్య అని చెప్తున్నాడు. ఇంక ఏం కావాలి? బాగు చేసింది యేసయ్య, బాగు చేసేది యేసయ్య. నేను కేవలం ఒక పాత్రను మాత్రమే. దేవదూత నాకు చెప్పకుంటే, దేవుని చేత పంపబడిన దేవదూత చెప్పకుంటే నేను ఏమీ చేయలేని చెప్తున్నాడు. ఇంకా కల్ట్ ఎక్కడి నుంచి వచ్చా? వెన్ హీ ఈస్ గివింగ్ గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామానికి ఘనతను ఆపాదిస్తున్నప్పుడు ఆయన తప్పుడు బోధకుడు, దొంగ బోధకుడు ఎలా అవుతాడు? కనీసం ఇంగిత జ్ఞానంతో మనం ఐడెంటిఫై చేయొచ్చు, గుర్తించవచ్చు. ఈయన దొంగ బోధకుడా, లేకపోతే ఈయన తన పక్కకు మనుషులను తిప్పుకుంటున్నాడా, లేకపోతే దేవుని వైపుకు తిప్పుతున్నాడు, దేవునికి మహిమనిస్తున్నాడు అని సులభంగా చెప్పచ్చు. దానికి పెద్ద సర్కసులు చేయాల్సిన అవసరం ఏం లేదు. వెన్ ఎ పర్సన్ ఈస్ గివింగ్ గ్లోరీ టు గాడ్, దట్స్ ఇట్. చాలు, ఇంకంత అయిపోయింది. ఇంకేంటి? చాలా ప్రశ్నలకు జవాబు వచ్చేసింది అనమాట. ఇంపర్ఫెక్ట్ వెజల్స్ ఉంటాయండి. మనుషులు ఎవరు పర్ఫెక్ట్ కాదు. పరిశుద్ధాత్మ పర్ఫెక్ట్. సగం తప్పులు చెప్తారు, సగం రైట్లు చెప్తారు. సగం తప్పు చెప్తారు, సగం రైట్ చెప్తారు. లూకా ఏమండి 2 అని రాస్తాడు, తర్వాత మార్క్ 1 అని రాస్తాడు. ఇద్దరు కరెక్టే. మార్కు 1నే చూడగలిగాడు, లూకా 2ని చూడగలిగాడు. సో అలా ఉంటుందన్నమాట. సో దేవదూత వచ్చేసి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్పేవాడు. మొత్తం పలాని వాళ్ళు ఈ సమస్యతో వచ్చారు, ఈ సమస్యతో వచ్చారు, ఇప్పుడే వారి సమస్య పరిష్కారం అవుతుంది. పలాని వాళ్ళ సమస్య నుంచి బయటికి రావాలంటే ఇలా చేయాలి. దేవదూత చెప్తుంటే నేను చెప్పేవాడు. నాకు ఏ బలాలు లేవు, నాకు ఏ వరాలు లేవు, దేవదూత చెప్పిందే నేను చెప్తున్నాను. దేవుని చేత దేవదూత నా దగ్గరికి వచ్చాడు, చెప్తున్నాడు డీటెయిల్స్, నేను చెప్తున్నాను అని. సో దేవుడు దేవదూత ద్వారా మనకు తెలియజేస్తాడు. ఇక్కడ మోషేను నడిపించేదానికి దేవుడు ఒక దూతను నియమించాడు. ఏమంటాడంటే, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి మీరు. మోషే నీవు జాగ్రత్తగా ఉండాలి, అహరోను జాగ్రత్తగా ఉండాలి, ఇశ్రాయేల్ అందరూ, పురుషులు స్త్రీలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట వినవలెను. దేవదూత మాట వినాలంట. ఆయనకు కోపము రేపవద్దు. డు నాట్ ప్రొవోక్ హిమ్. సో ఈరోజు అంశం ఏమిటంటే, దేవదూతలకు కోపము రేపవద్దు. దేవదూతలకు కోపం వస్తుంది. దేవదూతలు అంటే రెక్కలు కట్టుకొని ఊరికే ఎగురుతూ ఉంటారు అనుకుంటున్నారా? లేదు. దే హ్యావ్ ఎమోషన్స్, దే గెట్ యాంగ్రీ. దేవదూతలకు కోపం వస్తుంది. ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? మోషే దేవదూతకు, నేను నీ కొరకు మీ కొరకు నియమించిన దేవదూతకు కోపం రేపవద్దు. దేవదూత ఉన్నాడనే స్పృహ జ్ఞానం లేకుంటే ఆయన బాధపడుతున్నాడో, కోపడుతున్నాడో, ఇబ్బంది పడుతున్నాడో ఏం తెలుస్తుంది మనకు? సో వీ షుడ్ నో అబౌట్ అవర్ ఏంజల్, వీ షుడ్ నో అబౌట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. దేవదూతల గురించి తెలుసుకోవాలి, దేవదూతల పరిచయం గురించి తెలుసుకోవాలి. ఏం చేస్తే వాళ్ళకు కోపం వస్తుందో తెలుసుకోవాలి. బైబిల్ సముద్రం అండి, అన్నీ ఉన్నాయి బైబిల్లో. ఎప్పుడు చెప్పలేదు ఈ టాపిక్ నేను. దేవదూతలకు కోపము రేపవద్దు, ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధనై ఉందును. హల్లెలూయా.
God will become a friend to your friends and God will become an enemy to your enemies. ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అంట. నీ ఫ్రెండ్స్కు దేవుడు ఫ్రెండ్ అవుతాడంట. నిన్ను ద్వేషించే వారికి, నీ పగవారికి, నీ హానిని కోరేవారికి, నీ నాశనాన్ని కోరేవారికి ఆయన శత్రువై ఉంటాడంట. మొన్న మధ్యలో దేవుడు నాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీ పగవారు నీతో ఎలా వ్యవహరించారో, ఎలా వ్యవహరిస్తున్నారో, ఎలా వ్యవహరిస్తారో నేను కూడా వారితో అలాగే వ్యవహరిస్తాను అన్నాడు. నువ్వు మౌనంగా ఉండు, నేను వారు నీతో ఎట్లా ప్రవర్తించారో నేను వారితో అట్లే ప్రవర్తిస్తాను. లెక్కాచారము తప్పదు, గురి తప్పదు అని దేవుడు చెప్పాడు. అదే మాట ఇక్కడ దేవదూత పరిచయం మనం ఉపయోగించుకుంటే ఏమవుతుంది తెలుసా? మన మిత్రులకు దేవుడు మిత్రువు అవుతాడు, మన శత్రులకు దేవుడు శత్రువు అవుతాడు. హల్లెలూయా. ఎట్లనగా 23వ వచనం, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, కనానీలు, హివిలు, యెబూసీలు వారున్న చోటునకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించేదను. సో ఈరోజు పాయింట్ ఏంటంటే, డు నాట్ ప్రవోక్ యువర్ ఏంజల్. దేవదూతకు కోపము రేపవద్దు. సో ఒక భాగాన్ని మీకు పాత నిబంధనలో ఒక భాగాన్ని ఈరోజు మీకు చదివి నేను వినిపిస్తాను. పూర్తిగా చదువుదాం, పెద్ద అధ్యాయమే, అధ్యాయమంతా చదువుదాం. మనకు కొంచెం విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ ద ఏంజలిక్ మినిస్ట్రీ. దిస్ హోల్ చాప్టర్ ఈజ్ అబౌట్ ఏంజలిక్ మినిస్ట్రీ. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం అంతా కూడా, అధ్యాయం అంతా కూడా దేవదూతల పరిచయమే. ఇట్స్ ఆల్ అబౌట్ ఏంజల్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ఏంజల్స్, 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 ఏంజల్స్. దేవదూతల గురించి ఎన్ని వాక్య భాగాలు ఉన్నాయో చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం. సందర్భం ఏమిటంటే, ఆ కాలంలో సొదొమ గొమొర అన్నటువంటి 2 పట్టణాలు ఉండేవి, జంట నగరాలు. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా జంట నగరాలు అన్నమాట సొదొమ గొమొర పట్టణాలు. అక్కడ విచ్చలవిడి శృంగారం, విచ్చలవిడి శృంగారం, విచ్చలవిడి తిండిపోతుతనం, ఈ 2 అన్నమాట. ఈ 2 ప్లస్ ఇంకోటి ఏంటంటే విపరీతమైనటువంటి గర్వం, విపరీతమైనటువంటి గర్వం, విపరీతమైన. అందుకే ఎప్పుడైనా కూడా కడుపు నిండా అన్నం దొరుకుతుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, గర్వం రాకుండా చూసుకోవాలి. కడుపు నిండా ఆహారం దొరుకుతుందంటే గర్వం రాకుండా చూసుకోవాలి. ఈ సొదొమ గొమొర వాళ్ళకు బాగా గర్వపోతులు, ప్లస్ బాగా ధన సమృద్ధి ఉంది, డబ్బులు బాగా ఉన్నాయి, బాగా వెల్ డెవలప్డ్ సిటీస్ అన్నమాట. విచ్చలవిడి శృంగారం. ఎంత విచ్చలవిడి అంటే చాలా నీచం, చాలా ఘోరం. ఈ అధ్యాయంలో చదివితే మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అన్నమాట. సో కాబట్టి ఒక లైన్ దాటిపోయింది. సొదొమ గొమొర పట్టణాల్లో లైన్ దాటిపోయింది, లైన్ దాటిపోయింది. అంటే భూమి మొరపెట్టిందంట. సొదొమ గొమొర ఉన్నటువంటి అన్నీ కూడా మొరపెట్టాయంట. మీకు ఒక విషయం తెలుసా? భూమి మొరపెడుతుంది మనుషుల గురించి. మనుషుల పాపం ఎక్కువైపోతే, మనుషుల పాప భారం ఎక్కువైపోతే, మనుషుల బలాత్కారం ఎక్కువైపోతే భూమి మొరపెడుతుంది. మనుషులు మొరపెట్టకుండా కూడా భూమి మొరపెడుతుంది. మొరపెట్టేవి చాలా ఉన్నాయి. డబ్బులు కూడా మొరపెడతాయి దేవునికి, డబ్బులు మొరపెడతాయి, గోడలు మొరపెడతాయి, సామాన్లు మొరపెడతాయి, ఇల్లు మొరపెడతాయి, ఆస్తులు మొరపెడతాయి, ప్రాపర్టీస్ మొరపెడతాయి, రక్తం మొరపెడుతుంది. నోరున్నవే కాదు, నోరు లేనివి చాలా మొరపెడతాయి దేవుని యొక్క సన్నిధిలో. సో వారి యొక్క పాపము విపరీతమైపోయినప్పుడు దేవుడు వారి పాపానికి తీర్పు తీర్చాలని అనుకొని, కదా, తీర్పు తీర్చాలనుకున్న ఏం చేస్తాడు? గవర్నమెంట్ వాళ్ళు ఎవరినైనా ఇవ్వండి శిక్ష విధించాలంటే ఏం చేస్తారు? పోలీసులను పంపిస్తారు, పోలీసులను పంపిస్తారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర పట్టణం గురించి ఏం చేయాలనుకున్నాడో దానిని ఇక్కడ 19వ అధ్యాయంలో మనకు చూపిస్తున్నాడు. చదువుదాం 1వ వచనం నుంచి. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునేమో అనెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. దిస్ ఇస్ నాట్ అ విజన్. ఇది ఒక దర్శనము కాదు,
ట్రాన్స్ కాదు, కళ కాదు, రియల్గా జరిగింది. లోతల సాయంకాలం కూర్చోన్నాడు, ఇద్దరు దేవదూతలు నడుచుకుంటూ వచ్చారు. లోతుకు దేవదూతల పరిచయం గురించి తెలుసు, దేవదూతలను గుర్తించాడు. లోతు దేవదూతలను గుర్తించాడు, అబ్రాహాముతో సావాసం చేసి ఉండే కదా కాబట్టి నేర్చుకున్నాడు. దేవదూతలు గుర్తించాడు. ఆ దేవదూతలు లిటరల్గా మనుషులాగానే వచ్చారు. ఏమంటున్నాడు? పిలుస్తున్నాడు, ఇంటికి రండి, కాళ్ళు కడుక్కోండి. ఈ దేవదూతలకు రెక్కలు లేవు. కాళ్ళు కడుక్కోనండి, రాత్రంతా మా ఇంటిలో ఉండండి, రాత్రంతా మా ఇంట్లో ఉండండి. ఉదయం మీ ఏదో పని మీద వచ్చినట్టున్నా, ఉదయం కావాలంటే మీ పని మీరు చేసుకోండి అని లోతు దేవదూతలకు చెబితే, దేవదూతలు అన్నారు, మేము ఇంట్లో కాదు, మేము వీధిలో ఉండాలనుకుంటామని వచ్చారు. వారు వచ్చిన పని వేరు, కానీ ఎక్కడికి వచ్చారు? లోతు దగ్గరికి వచ్చారు. లోతు దగ్గరికి ఎందుకు వచ్చారు మనకు తర్వాత అర్థమవుతుంది. లోతు దగ్గరికి ఎందుకు వచ్చారో తర్వాత అర్థమవుతుంది. సో అప్పుడు 3వ వచనం, వాళ్ళు ఏమంటున్నారంటే దేవదూతలు, మేము మీ ఇంటికి రాము, మేము వీధి మధ్యలో ఉంటాం, కొంచెం మాకు వేరే పని ఉంది, చూసుకోవాలి పని అంటే. అప్పుడు 3వ వచనం, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఈ వాక్యం ఈరోజు నేను చెబుతున్నానంటే, ఈ వాక్యం మీరు వింటున్నారంటే, బీ రెడీ అండ్ గెట్ రెడీ, ఏంజల్స్ ఆర్ గోయింగ్ టు విజిట్ యూ. దేవదూతలు మీ ఇంటికి రాబోతూ ఉన్నారు. వారు భోజనం చేస్తారు, చపాతీ తింటారు, తాడిపత్రి బిర్యానీ తింటారు, దమ్ బిర్యానీ తింటారు. దేవదూతలు వారు వచ్చి మన్నా తినలేదు. మేము ఆత్మీయ జీవులము, మాకు దేహాలు లేవు, శరీరాలు లేవు, ఆత్మీయ జీవులం, మేము తినమనలేదు. దే కేమ్ విత్ బాడీస్. దేవదూతలు అలా మారు రూపంలో, మారు వేషంలో వచ్చేదానికి వారికి అనుమతి ఉంది. వారు మనుషుల్లాగానే వచ్చారు, ఇంటికి వచ్చారు, భోజనం చేస్తారు. అందుకే హెబ్రీయులకు వ్రాస్తూ పౌలు గారు అంటారు, ఆతిథ్యము నిర్లక్ష్యం చేయవద్దు, మరవవద్దు. కొంతమంది తెలియకనే ఎరుగకయే దేవదూతలకు భోజనం పెట్టారు, దేవదూతలకు అన్నం పెట్టారు, దేవదూతలను బాగా చూసుకున్నారు. విచక్షణ కలిగి ఉండాలి మనం. అలానే జ్ఞానం లేకుండా ఉంటే ఎవడు బట్టి వాళ్ళు ఇంటికి వస్తారు, అంత దోచుకుని పోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ నీడ్ విజ్డమ్. సో బలవంతం చేస్తే దేవదూతలు ఆ ఇంటిలో ప్రవేశించి వారు విందు భోజనం వారికి ఇచ్చారు. హల్లెలూయా. 4వ వచనం, వారు పండుకొనక ముందు అంటే దేవదూతలు పండుకునే దానికి కూడా రెడీగా ఉన్నారు. పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి. వీళ్ళు పడుకోరా? పిల్లలు కూడా పడుకోలేదంట. అందరూ కూడా తిని భోంచేసి పడుకునే సమయమైనప్పుడు ఆ ఊరు ఎంత నీచమైనటువంటి ఊరంటే, ఎంత నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి పట్టణాలు సొదొమ గొమొర్రా అంటే, బాలురంట, పిల్లనాయళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం పత్రికల్లో, వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాం, బాలురంట, వృద్ధులంట, ప్రజలందరూ నలుదిక్కు నుండి కూడి వచ్చి ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? దేవదూతలు ఎలా వచ్చారు? మనుషులలాగా వచ్చారు, మనుషుల రూపంలో వచ్చారు, వారికి మనుషుల్లాగానే కనిపించారు. కాబట్టే తిన్నారు, కాబట్టే కాళ్ళు కడుక్కున్నారు, కాబట్టే మాట్లాడారు, కాబట్టే పడుకునేదాన్ని కూడా రెడీ అయ్యారు. సో క్రొత్త వ్యక్తులు వచ్చారని అక్కడ సమాచారం అందింది. అంటే అందరి కళ్ళకు కనిపించే స్థితిలో ఉన్నారు దేవదూతలు. ఇక్కడ మామూలుగా దర్శనం అయితే నాకు కనపడుతుంది, మీకు కనపడదు, మీకు కనపడుతుంది, నాకు కనపడదు. కళ్ళు మూస్తే కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే ఏం కనిపించదు. ఇది అలా కాదు. దే ఆర్ విజిబుల్ టు ఎవ్రీవన్. ఇక్కడ దేవదూతలు అందరికీ కనిపిస్తున్నారు దేవదూతలు. సో కనుక ఆ మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యుద్ధకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, ఆ ఇద్దరు మనుషులను బయటికి తీసుకొని రా, మేము వారితో లైంగిక కార్యకలాపాలు చేయాలి, మేము వారిని అనుభవించాలి, వారి శరీరాన్ని అనుభవించాలి. అంతా మొత్తం ఇక్కడ మగ ఆడ తేడా లేదు. మగ ఆడ అనేది తెలియదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు. అసలు ఎంత నీచమైనటువంటి సంస్కృతి అంటే అంత నీచమైన సంస్కృతి. ఈ బాలురుతో సహా అంట, బాలురు నుంచి వృద్ధుల వరకు అందరు కూడా ఆ మనుషులు ఎక్కడ? మేము పండుకోవాలి ఆ మనుషులతో అంటున్నారంట. ఎంత ఘోరమైనటువంటి స్థలం చూడండి. దేవదూతలతో చూడండి. 6వ వచనం,
లోతు వెలుపల ద్వారం వద్ద ఉన్న వారిని దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకం కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ ఎదుగు వెలుపలికి తీసుకొని వచ్చేదము, వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయడి, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూస్తున్నాడు, కాగా వారికంటే నీకెక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఇక్కడ చూడండి, దేవదూతలు మనుషులు మాట్లాడుతున్నారు. లోతు అన్నాడు, అయ్యా, ఈ మనుషులు నా ఇంటి దగ్గరికి ఆశ్రయం కొరకు వచ్చారు, వారిని దయచేసి ఏమనొద్దండి, మీరు ఇలా బలాత్కారం చేయవద్దండి, ఇబ్బంది పెట్టవద్దండి అని లోతు చెబితే, నువ్వు ఎవడరా చెప్పేదానికి, ఎక్కడ ఊరు కాని ఊరు నుంచి మా ఊరికి వచ్చి నువ్వు మాకు తీర్పు తీరుస్తావని ఆ తలుపులు పగలగొట్టేదానికి జనాలంతా గుమికూడినప్పుడు 10వ వచనం, అయితే ఆ మనుషులు అంటే దేవదూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. దేవదూతలు చేతులు చాచి లోతును పట్టుకొని లోపలికి తీసుకొని తలుపులు వేసి గడబెట్టారు. 11వ వచనం, అప్పుడు వారు పిన్నలు మొదలుకునే పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలుగజేయగా, గ్రుడ్డితనం కలుగజేశారు. వారికి బయట ఉన్న వారికి గ్రుడ్డితనం కలుగజేశారు. ఎవరు తెలుసా? దేవదూతలు. సొదొమ గొమొర అంటే పైనుంచి అగ్ని వచ్చేసి కాల్చేసింది, ఇదొక్కటి తెలుసు చాలామందికి. ఇక్కడ దేవదూతల పరిచయం తెలియదు, దేవదూతలు ఏం చేస్తారో తెలియదు చాలామందికి. దేవదూతలు అక్కడ వచ్చిన వారికి అందరికీ గ్రుడ్డితనం కలుగజేశారు. ఎవరైనా నీ మీదకి ఒక గుంపు గుడి వస్తే నీ దేవదూత వారికి గ్రుడ్డితనం కలుగజేయగలడు. దేవుని తెలిసిన వాని ఎదుట ఎవరు నిలవలేడండి, ఎవరు నిలవలేరు. ఎంతమంది, ఊరంతా వచ్చింది దాదాపుగా, అందరికీ గ్రుడ్డితనం కలిగింది. వారు ద్వారము కనుగొనలేక విసిగారు. అక్కడే ఉన్నారు కానీ వాళ్ళకి డోర్ కనిపించడం లేదంట. అక్కడే ఉన్నారు, డోర్ కనిపించడం లేదు. ఎంతమంది తెలుసా, ఎంతమంది కిడ్నాప్ అయినప్పుడు ఏమండి, వారు కిడ్నాప్ అయినప్పుడు వారు ఆ కిడ్నాప్ చేసినటువంటి వారి చెరలోంచి ఎట్లా బయటకు వచ్చారో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి తెలుసా. ఏంటి సంగతి అంటే, వారు దేవదూతల పరిచయం ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వారు భద్రపరచబడ్డారు. కాబట్టి వారు డోరే కనుక్కోలేకుండా ఉన్నారంట. 12వ వచనం, అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయ వచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. దేవదూతల పరిచయం గురించి చెప్తే కొంతమందికి నవ్వొస్తుంది, కొంతమందికి వెర్రితనం అనుకుంటారు. ఇక్కడ దేవదూతలు చెప్పారు, దేవుడు మమ్మల్ని పంపించాడు, మొత్తం ఈ 2 పట్టణాలను భస్మము చేయమని పంపించేశాడు, మాకేం అనుభవం ఏం అవసరం లేదు. దేవదూతలకు అనుభవం ఏం అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ అనుభవం వేస్తాడో అని భయపడుతున్నారు. దేవదూతలకు అనుభవం కంటే మించినటువంటి శక్తి ఉంది. సో చెప్పాడనమాట, దేవదూతలు చెప్పారు, ఈ ఊర్లో నీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరిని తీసుకొని రాపో, మేము ఈ పట్టణాలను నాశనం చేయబోతున్నాం. నేను ఎందుకు అడుగుతున్నావు తెలుసా? నీ కోసం అబ్రహాం మొర పెట్టాడు. అబ్రహాం మొర పెడితే నిన్ను తప్పించేదానికి వచ్చావు. నిన్నొక్కడే తప్పించేదానికి వచ్చావు. నువ్వు ఒక్కడివే మంచోడివి. నీ కూతుళ్ళు మంచోళ్ళు కాదు, నీ కాబోయే అల్లులు మంచోళ్ళు కాదు, నీ బంధువులు ఎవ్వరు కూడా మంచోళ్ళు కాదు. కానీ నిన్ను బట్టి వాళ్ళకు కూడా గ్రేస్ ఇస్తున్నాం. నీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరిని తీసుకున్నా బయటికి మేము నాశనం చేయబోతున్నాం అని చెప్తే, రాత్రంతా ప్రయాసపడితే అందరూ ఎగతాళి చేశారు లోతును. దేవదూతలంట వచ్చినారంట, ఊళ్ళని నాశనం చేస్తారంట అని ఎగతాళి చేస్తే దేవదూతలు చూశారు. 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెను తీసుకుని రమ్మని
చెప్పి అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. లోతు కూడా తడవు చేశాడు. ఊరికి చెప్తున్నట్టున్నారులే దేవదూతలనే, ఊరికి చెప్తున్నారులేని తడవు చేస్తే దేవుడు కనికరించాడంట లోతును. ఎందుకు కనికరించాడు? అబ్రాహాము మొరపెట్టాడు. అబ్రాహాము దేవునికి స్నేహితుడు. అసలు ఊడ్చుకొని పోవాల్సింది లోతు. నేను రానులే అన్నట్లు చెప్తున్నాడు దేవదూతలకు. మీరు ఏందో ఏం చేస్తారో నాకేం తెలియదు, మేము రాములే అన్నట్లు అయిపోయాడు. అంటే వాళ్ళ మాటల వలన ప్రభావితం అయ్యాడనమాట. అంటే అప్పుడు ఈ 2 దేవదూతలు, 2 కూతుర్లు, తర్వాత భార్య, ఈయన చేతి అందరి చేతులు పట్టుకుని ఈడ్చుకొని పోయారు బయటికి. బయటికి మర్యాదగా రండి, నాశనం అయిపోతారు నాయన మీరు అని బయటికి తీసుకొని పోయి అక్కడ ఉంచారు. దేవదూతలు ఈ పని చేస్తున్నారు. 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. నిర్గమాకాండం 23వ అధ్యాయం మనం ఏం చదివాం? నీవు ఆయన మాటను జాగ్రత్తగా వినవలెను, ఆయన సన్నిధిని నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించవలెను, ఆయన మాట వినవలెను, ఆయనకు కోపం రేపకూడదు. దేవదూత ఇక్కడ ఏం చెప్తున్నాడు? రమ్మన్నప్పుడు రాలేదు, కానీ దేవుని కనికరాన్ని బట్టి బయటికి లాక్కొని వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? వెనక్కి చూడొద్దు. దేవదూత ఏమంటున్నాడు? ఇక్కడ ఉండవద్దు, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళండి. దేవదూత ఆ పర్వతం దగ్గరికి వెళ్ళండి అంటే వెంటనే స్పీడ్గా వెళ్ళిపోవాలి అక్కడికి. వెనక్కి చూడవద్దు. దేవదూత ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. వెనక్కి చూడవద్దు, దక్కించుకున్నట్టుకు పారిపోము, నీ ప్రాణం దక్కించుకు పారిపోము అని చెబితే 18వ వచనం. లోతు, ప్రభువా అలాగూ కాదు. మిలిటరీ డిసిప్లిన్ చాలా అవసరం అండి క్రైస్తవుల్లో మిలిటరీ డిసిప్లిన్ అవసరం. మిలిటరీ డిసిప్లిన్ ఎలా ఉంటుంది తెలుసా? పైన క్యాప్టెన్, పైన అధికారి ఏం చెప్తే అది వినాల్సిందే, అంతే. నో ఎక్స్క్యూజ్. దాన్ని మార్చే ప్రసక్తే ఉండదు. మిలిటరీ డిసిప్లిన్ మార్చే ప్రసక్తే ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు లోతు? ప్రభువా అలాగనవద్దు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేము. మనస్తత్వం చూడండి, లోతు మనస్తత్వం. సూపర్ న్యాచురల్గా దేవుడు దేవదూతను పంపి వీని కాపాడాలని, వీని భద్రపరచాలని, వీని బయటికి తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తుంటే దేవదూత మాట వింటున్నాడా మనోడు? ఈ లోతు వినే రకం కాదు, మంచోడే కానీ మాట వినే రకం కాదు. దేవదూతలకే చదువు చెప్తాడనమాట ఆయన. పర్వతం దగ్గరికి వెళ్ళండి రా నాయన అంటే మేము వెళ్ళలేము అంటున్నాను. అంటే నువ్వు వెళ్ళాలని చెప్తాడా దేవదూత? దేవునికి తెలియదా నీ సామర్థ్యం ఏంటో, నీ శక్తి ఏమిటో? ఒళ్ళు బరువు, సోమరితనం. అక్కడి నుంచి సొదొమ గొమొర్రా నుంచి బయటికి రమ్మంటే తడవు చేస్తున్నాడంట, రాకుండా మొహమాట పడుతున్నాడు. మీరు పోయి రండి, నేను రానులేండి. మాకు చెప్తున్నారు ఫంక్షన్కు, మీరు పోండి మేము రాములే అంటుంటారు కదా, ఆ టైప్లో మీరు వెళ్ళండి, మీరు ఏదో చేయాలి అనుకుంటున్నారు కదా, మేము ఇక్కడే ఉంటాంలేండి అంటే లాక్కొని వచ్చారు బయటికి. పర్వతం దగ్గరికి వెళ్ళండి అంటే మేము పోలేము పర్వతం దగ్గరికి అంటున్నారు. మేము పర్వతం దగ్గరికి పోలేము, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుతానని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించేదని, నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను నేను, అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడిను. ఇక్కడ కూడా దేవుడు కనుకరించాడు. ఈయన రాసుడు, నేను అక్కడికి పర్వతాన్ని దగ్గర పోను, నేను ఆ ఊరి దగ్గరికి వెళ్తాను అన్నాడు. ఇంకా దేవదూతకు విసుగొచ్చి, సరే పో, కానీ పో, సరే త్వరగా పోండి, మీరు పోయేంత వరకు నేనేం చేయను అన్నాడు. 23 లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. దేవదూత ఏం చెప్పాడు? వెనక్కి చూడొద్దు అన్నాడు. పర్వతం దగ్గరికి పో అంటే మనోడు ఏం చెప్పాడు? నేను పోలేను అన్నాడు. ఇది కుటుంబ సమస్య, అది ఈ ఫ్యామిలీనే ఇటువంటి ప్రాబ్లం ఉంది.
ఈ మామూలు ఇది ఒక రకంగా చెడిపోయినటువంటి కుటుంబం. ఈ కుటుంబం నుంచి రెండు జనాంగాలు, బహు నీచమైనటువంటి 2 జనాంగాలు బయటకు వచ్చాయి ఈ కుటుంబం నుంచి. నేను అనుకుంటాను అప్పుడప్పుడు, అబ్రహాం గారు ఎందుకు ప్రార్థన చేశారండి లోతు కోసం? లోతు కొరకు ప్రార్థన చేయకుంటే కొన్ని 2 రకాల నీచపు జాతులు ఈ లోకంలోనికే వచ్చేవి కాదు కదా అనిపించింది. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు కొంతమంది కోసం ప్రార్థన చేయకూడదేమో అనిపిస్తుంది అనమాట. లోతు కోసం ప్రార్థన చేసి లోతును విడిపిస్తే ఆ లోతు నుంచి 2 నీచమైనటువంటి ఘోరమైనటువంటి అమ్మోనీలు, మోయాబీలు అన్నటువంటి ఆ వంశాలన్నీ కూడా బయటకు వచ్చాయి. తండ్రితో కుమార్తెలు పడుకున్నారు, తండ్రితో కుమార్తెలు పిల్లలు కన్నారు. ఆ తరాలు అన్నమాట అమ్మోనీలు, మోయాబీలు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇశ్రాయేలులకు మేకుల్లాగా కూర్చున్నారు, ప్రక్కలో బల్లెంలాగా వాళ్ళు ఉన్నారనమాట. వీటన్నిటికీ కారణం అబ్రహాం చేసిన విజ్ఞాపన. అది ఏం తప్పు కాలేదు, కానీ వీళ్ళు సరిగా ఉండాలి. లోతు అదే రకము. చూడొద్దండి, ఏం పని ఉందండి ఆమెకు? చూడొద్దని దేవదూత చెప్తే ఏం చేయాలి? ఆయన సన్నిధిని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ పాపాన్ని ఆయన పరిహరింపడు, ఆయన మాట నువ్వు వినాలి. ఆయనకు కోపం రేపవద్దు. కోపం రేపితే ఏమవుతుంది? ఉప్పు స్తంభం అవుతుంది. కోపం రేపారు, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ ఇష్యూ అంతట్లో కూడా మనకు దేవదూతలు కనిపిస్తూ ఉన్నారు. దేవదూతలు అంటే అలా వచ్చి రెక్కలలా అలా అని తెల్ల కనిపించి వెళ్ళిపోయేది కాదు దేవదూతల పరిచర్య. ఇక్కడ దేవదూతలు ఒక కుటుంబాన్ని కాపాడేదానికి, బయటికి తీసుకుని వచ్చేదానికి ఏమండి వారు పరిచర్య చేస్తున్నారు. కానీ ఆ దేవదూతల పరిచయం వీరు ఏమని ఉపయోగించుకున్నారు, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు, పాడైపోయారు. ఎందుకు పాడైపోయారంటే వీళ్ళు మంచోళ్ళు కాదు, వినే రకాలు కాదు వీళ్ళవి. దేవుడు చెప్పినటువంటి మాటలు వినే రకం కాదు. కుటుంబంలోనే సమస్య ఉంది. ఇప్పుడు యోబు ఇంట్లో కూడా ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటో తెలుసా? అంటే శాపాలు. వాళ్ళ భార్య అంతే, అంటే శాపం 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 శాపం. ఇంకా నువ్వు భక్తిని వదిలిపెట్టవా, ఇంకా నువ్వు దేవుని వదిలిపెట్టవా, దేవుని దూషించి చచ్చిపోతుంది అన్నమాట. దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా, దేవుని దూషించాలా? మరి ఏమో ఆమెకు అంత ఆనందం. ఆ ఇంట్లో భక్తి లేదు, వాళ్ళ భార్యలో అసలు భక్తియే లేదు. శాపము శాపం శాపం. కాబట్టి అది యోబు గారు కూడా అంటుకుని ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి ఏమండి కట్టలు తెంచుకొని కోపము ఆయన పుట్టిన దినాన్ని శపించడం మొదలుపెట్టాడు. ఎక్కడ నేర్చుకున్నా? వాళ్ళ భార్య దగ్గర నేర్చుకున్నాడు. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. కుటుంబాల్లో ఒకరి అంటుకుంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యువర్ హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ హార్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నీ హృదయం చాలా ప్రముఖం. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని చూస్తాడు. మేము ఆగస్టు 1వ తారీఖు నుంచి అనుదిన ఆరాధనలో ప్రతిరోజు బల తీసుకున్నాం. బల తీసుకునే ముందు పరీక్షించుకోవలసింది ఏమండి? 2 ముఖ్యమైన విషయాలు పరీక్షించుకోవాలి. ఒకటి, మనుష్యులతో మన సంబంధాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుష్యులపైన మనకు చేదు ఉందంటే, మనుష్యులపైన ద్వేషం ఉందంటే, అది ఎవరైనా కావచ్చు, మన సొంత ఇంట్లో వాళ్ళు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనకు హాని చేయని వారు కావచ్చు, హాని చేసిన వారు కావచ్చు. నేను అన్ని రకాలు చూశానండి. హాని చేసిన వారిపైన ద్వేషాన్ని చూశాను. వారి వలన ఏ హాని జరిగినది కానీ వారి మీద ద్వేషం పెట్టుకుంటారు కొంతమంది. ఇటువంటివి మన హృదయంలో, మనసులో ఉన్నాయంటే అబ్బో చాలా అపాయకరం. అది మనం పరీక్షించుకోవాలి. ఎవరి మీదైనా చేదు ఉందా, ఎవరిపైన ద్వేషం ఉందా, ఎవరి మీద కోపం ఉంటే అక్కడే వదిలేసి అప్పుడు ప్రభు బల్లలో పాల్గొంటే అప్పుడు ప్రభు బల్ల మనకు ఆశీర్వాదంగా పనిచేస్తుంది. లేదంటే అదే శాపమై కూర్చుంటుంది, అది విషంగా మారుతుంది. ప్రసాదం విషమైపోతుంది. ఎప్పుడు? విషము నీ నోటిలో ఉన్న, విషము నీ మనసులో ఉన్న, విషము నీ హృదయంలో ఉన్న, మనసులో ఉన్న ప్రసాదం కాస్త విషమైపోతుంది. మనం అనుకుంటాం రొట్టె రసం ద్వారా దీవెన అనుకుంటాం. దీవెన కాదు, అది శాపం అవుతుంది. కొరింథీ సంఘం వారు అదే రీతిగా చేసేవారు. కక్షలు ఉన్నాయంట వారికి, కుటుంబాల్లో కక్షలు ఉన్నాయంట, ఒకరిపైన ఒకరికి విభేదాలు ఉన్నాయంట. కానీ ఒక పక్క కక్షలే ప్రభు వల్లనే అంట. కక్షలే, కోపతాపాలే, కొట్లాటలే, బల్లనే అంటున్నారంట. అందుకే పౌలు గారు ఏమన్నారు? కొరింథీ సంఘమా, మీలో చూడండి ఎంతమంది బలహీనులు ఉన్నారో చూడండి, ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారో చూడండి, ఎంతమంది మధ్యలోనే చనిపోతున్నారో చూడండి, ఎంతమంది రోగాలు అసలు నయం కావడం లేదో చూడండి.
ఎందుకు అవుతున్నాయి ఇవి? మీరు అయోగ్యంగా మీరు బల్లలో పాల్గొంటున్నారు. యోగ్యంగా బల్లలో పాల్గొనడం అంటే స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉండాలి, స్వచ్ఛమైన మనసును కలిగి ఉండాలి. ఎవరిపైన ద్వేషము, ఎవరిపైన కోపము, ఎవరిపైన కక్ష, పగ ఉండకూడదు. ధైర్యంగా నేను చెప్తున్నాను, దేవుని ఎదుట, పరిశుద్ధాత్మని ఎదుట నేను చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నాకు చాలామంది హాని చేశారు, చాలామంది మోసం చేశారు, కొంతమంది కోలుకోలేనంతగా మోసం చేశారు. కానీ ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను, నాకు ఎవ్వరిపైన చేదు లేదు, ఎవ్వరిపైన ద్వేషం లేదు. వాట్ ఈస్ ద ప్రూఫ్? ఎలా నీవు చెప్పగలవు? ఏ వ్యక్తి మీద దోషం లేదు, ఏ వ్యక్తి మీద కోపం లేదు, చేదు లేదని ఎలా చెప్పగలవు అంటే, ప్రపంచంలో ఏ వ్యక్తి నా ఎదురుగా వచ్చినా నేను చిరునవ్వుతో నవ్వి నేను పలకరించగలను. దట్ ఈస్ ద సూచన, అదే సైన్. నాకు వారిపైన కోపం లేదని, నాకు వారిపైన ద్వేషం లేదని, నాకు వారిపైన చేదు లేదని, కక్ష లేదని, వారి నాశనం నేను కోరుకోవడం లేదన్నదానికి సూచన ఏమిటంటే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, నా కళ్ళ ఎదుటికి వస్తే నేను సంతోషంగా, స్వచ్ఛంగా, ఓపెన్గా, క్లియర్గా నేను చిరునవ్వు నవ్వి నేను మాట్లాడగలను. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నేను ధైర్యంగా చెబుతున్నాను. మై హార్ట్ ఈస్ క్లియర్, మై మైండ్ ఈస్ క్లియర్. దట్స్ వై ఐల్ బి స్మైలింగ్. నేను డాక్టర్గా పనిచేశాను కొంతకాలము ధర్మవరం దగ్గర. అక్కడ మా మేనేజర్ అనేవాడు అనమాట, మీ నవ్వుతోనే మీరు పేషెంట్ చూసి నవ్విన వెంటనే సగం రోగం భాగం అయిపోతుంది అనేవాడు అనమాట. పాస్టర్ గారు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతుంటారు. నేను ఎప్పుడు, ఇది నటన కాదు, నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటాను నేను. కారణం తెలుసా? నా లోపల ఎటువంటి ద్వేషం లేదు, కోపం లేదు, పగ లేదు, ఫలాని వాళ్ళు నాశనం కావాలని లేదు. నో, ఐఎమ్ ఫ్రీ ఇన్ మై హార్ట్, ఐఎమ్ ఫ్రీ ఇన్ మై మైండ్. దట్స్ వై ఐఎమ్ ఫ్రీ. స్వచ్ఛంగా ఉంటాను. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ప్రభు వల్ల ఇది ప్రభు శరీరము, ప్రభు రక్తమని వివేచించి డిసైన్ చేసి మనం తినాలి, త్రాగాలి, లేకపోతే అది విషయం అవుతుంది. దేవదూతల పరిచయను ఏమండి మనం ఉపయోగించుకుంటే దీవెనకరం, లేకుంటే ఆయనకు కోపం తెప్పిస్తే ఉప్పు స్తంభాలు అయిపోతారు. వెనక్కి చూడొద్దండి, పర్వతం దగ్గర పోంటే పోవాలంతే. మిలిటరీ డిసిప్లిన్ ఉండాలి మనకు. అక్కడ మనం ఈ ఇళ్లలో గోములు చేస్తాము, చెల్లుతుంది, కానీ దేవుని దగ్గర చెల్లదండి గోము. కొన్ని విషయాలు దేవుడు మన తల్లిదండ్రులాగా ఉండడు, మన పేరెంట్స్ లాగా కొన్ని విషయాలు దేవుడు ఉండడు, గోము చేయడు దేవుడు. గాడ్ డిసిప్లిన్స్ us, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ కెన్ సీ హియర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. దేవదూతల పరిచయం, దేవదూతలు మనుషుల్లాగా వచ్చేసి చూడండి ఎంత సహాయం చేశారో చూడండి. సొదొమ పట్టణంలో ఏమండి మొత్తం దేవుడు తీర్పు తీస్తే అంత భయంకరంగా ఉంటుందని మ్యాప్లో లేవు అవి. అగ్ని గంధకాలు పైన చిక్కుపరించి మొత్తం భస్మం చేసి పడేసాడు దేవుడు. భలే కోపం వచ్చింది దేవునికి. మనుషులు లేరు, పశువులు లేరు, మొత్తం. కానీ లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. ఎలా తప్పించాడు? దేవదూతను పంపించి తప్పించాడు. దేవదూతలు ఏమండి కుమ్మరించలేదు, దేవుడు కుమ్మరించాడు పైనుంచి. దేవదూతలు ఎందుకు వచ్చారు? లోతును తప్పించేదానికి వచ్చారు. కానీ ఏం చేశారు? పరిచయం ఉపయోగించుకున్నారా? లోతు భార్య ఉపయోగించుకోలే. చూడొద్దంటే చూసింది. రోగం అది, మనిషికి ఉన్నటువంటి ఒక జబ్బు అంట. ఏది చేయమని చెప్తే అది చేయమంట, ఏది చేయకూడదని చెప్తే అది చేయమంట. అందుకే ప్రియులారా, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, చూచే కన్నులు, వినే చెవులు, సులభంగా లోబడే మనసు నాకు దయచేయను ఆయన. దిస్ ఈజ్ ఎవ్రీ వన్స్ ప్రాబ్లం. మన అందరి సమస్య ఇదే. లోబడడం అంత సులభంగా మనకి ఇష్టం ఉండదు, సరి చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ నలిగిపోవాలి దేవునికి సరిధిలో. నాకు ఇష్టం లేదయ్యా, కానీ సహాయం చేయి ప్రభువా అని మనం అడగాలి. దేవదూతకు కోపము రేపడము ద్వారా కుటుంబం అంతా నాశనం అయిపోయింది. కుటుంబం దేవదూత మాట విన్నప్పుడు వారు రక్షించబడ్డారు. దేవదూత మాట లెక్క చేయకుండా నువ్వు చెప్తే ఏంటి, నువ్వు చూడదంటే మేము చూడకూడదా, నువ్వేం దేవునివా, మాకు డౌట్ ఉంది, నువ్వు మనిషివే దేవదూతవో, కాబట్టి ఏమవుతుందిలే అనుకొని వెనక్కి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. సో దేవదూతలకు మనం కోపం రేపవద్దు. ఎప్పుడు దేవదూత ద్వారా మనకి ఏదైనా ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ ఆజ్ఞకు మనం లోబడకుంటే దేవదూతకు కోపం వస్తుంది. దేవదూతకు కోపం వస్తే మనం నష్టపోతాం. నష్టపోయేదానికి దేవుడు దేవదూతలు మన కొరకు ఇవ్వలేదు, దీవెన కొరకు ఇచ్చాడు. ప్రభు బలను కూడా దీవెన కొరకు ఇచ్చాడు, నాశనం కొరకు కాదు. కానీ దీవెన
ప్రసాదాన్ని విషముగా కొంతమంది మార్చుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అందుకే మనం పరీక్షించుకొని మనల్ని ఎవరు విమర్శించవలసిన అవసరం లేదు. మనం పరీక్షించుకోవాలి. మనలో పొరపాట్లు చూస్తే వాటిని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని కడిగేసుకోవాలి, క్లీన్ అయిపోవాలి. ప్రభుల్లో చేవేస్తే ఏమండి, బలహీనత కాస్త బలంగా మారుతుంది, అనారోగ్యం కాస్త ఆరోగ్యంగా మారుతుంది, అల్పాయుష్యు కాస్త దీర్ఘాయువుగా మార్చబడుతుంది. దేవుడి యొక్క మాట మన వెనుకడిలో ఆయన 1000 రెట్లుగా ఫలింపచేయునుగాక.